వెళ్ళిపోయినా ఇంకా క్లైమాక్స్ ఒకటే మిగిలిపోయింది. ఈ షూటింగ్ స్టార్ట్ అయిన ఒక 1 వీక్ మా రామానాయుడు గారికి సీట్ కన్ఫర్మ్ అయింది, ఎంపీ సీట్. వెళ్తే ఇంకా అయిపోయింది, క్లైమాక్స్ ఒకటే తీయాలి. ఎవరు ఒప్పుకోవట్లేదు క్లైమాక్స్. నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఛాన్స్ ఇవ్వండి సార్, ఒక్కరోజు ఇవ్వండి సార్. నించదంటే వినగానే నేను ఫీల్ అయ్యాను, ఏంటంటే మీకు చెప్తే మీరు ఫీల్ అయ్యారు. మీకు నేను వేసే ఫస్ట్ క్వశ్చన్ సార్, ఓకే అండి. ఒక పక్క మీకు ఫస్ట్ మూవీ, మరో పక్క శ్రీకాంత్ గారు అప్పుడే ఒక ఫ్యామిలీ స్టార్లో అప్పుడే జనాల్లోకి వెళ్తున్న మనిషి. థర్డ్ థింగ్ ఏంటంటే మూవీ మొగల్ రామానాయుడు గారు కూడా ఒక క్లైమాక్స్ గురించి మీకు ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు, ఈ క్లైమాక్స్ అవసరమా అని. అవునండి. సార్ ఎవరైనా సరే ఫస్ట్ మూవీకి ఎవరు అంత రిస్క్ చేయరు, ఎందుకంటే లాస్ట్లో హీరో చచ్చిపోవడం అనేది 99% మనకి వర్కౌట్ అవ్వదు. సో అంత డేరింగ్ స్టెప్ మీకు తీసుకోవాలని ఎందుకు అనిపించింది సార్? అంటే నాకు పోసాని మురళి గారు కథ చెప్పారండి. కథ చెప్పగానే నాకు మన మైండ్లోకి వెళ్ళిపోయిందండి. వెళ్ళిన తర్వాత ఇదే కథని యాజ్ టీజ్గా మా రామానాయుడు గారు చెప్పామండి. ఆయనకి బాగా నచ్చేసిందండి. ఆయన అంటే కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు కథ వినగానే. జస్ట్ ఎంత ఒక 20-25 మినిట్స్ చెప్తే దానికి ఆయన ఫీల్ అయ్యారు. అయిన తర్వాత ఏమైందంటే ఈ కథ ఇంకా మా రామానాయుడు గారు ఏంటంటే అందరికీ చెప్తుంటారు కథని, కొత్త డైరెక్టర్ని పరిచయం చేస్తున్నాను మా కాంపౌండ్లో కూడా కథ, ఇటువంటి కథ ఒక లవ్ స్టోరీ చేస్తున్నాను అంటే, నాయుడు గారు ప్రేమ్ నగర్ తర్వాత అంత గొప్ప లవ్ స్టోరీ అని అందరికీ చెప్తుండేవారు. అంత లవ్ స్టోరీ చేస్తున్నానంటే కొత్త డైరెక్టర్ అంటే బరువైన కథ అంటే చేయగలుగుతాడా చేయలేడా అంటే, నాయుడు గారు లేదు ఈజీగా చేస్తాడు, నాకు తెలుసు అతని గురించి, అందుకే నమ్మి నేను సినిమా ఇస్తున్నాను. అయిన తర్వాత ఏమైందంటే ఒకరోజు డాక్టర్ సోమరాజు గారని ఉన్నారండి, ఆయన కేర్ హాస్పిటల్లో డాక్టర్ గారు. ఆయన మా రామానాయుడు గారి దగ్గరికి వస్తుండేవారు. ఇప్పుడు ఎమ్మెల్యే అండి, ఇప్పుడు రఘురామకృష్ణ గారు, ఆయన నాయుడు గారు రఘురామకృష్ణ గారు బాగా మంచి ఫ్రెండ్స్ అండి. ఆ రఘురామకృష్ణ గారు ఒక రోజు ఆ డాక్టర్ గారిని తీసుకొస్తే నాయుడు గారికి తెలిసింది బాగా, నాయుడు గారు పర్సనల్ డాక్టర్ గారు. మాట్లాడుతూ మాటల్లో చెప్పారన్నమాట, ఏమండి నేను సినిమా చేస్తున్నాను, దాంట్లో క్లైమాక్స్ గుండె మీకు సంబంధించింది గుండె మీద ఉంటుంది, గుండె ఏంటంటే అని నాయుడు గారు చెప్పారు. కదా చెప్పి ఒక అబ్బాయికి గుండె తీసి ఇంకొక అబ్బాయిలో పెడతారు, ఎక్కడంటే ఇలాగ ట్రైన్ గుద్దేస్తుంది, పడిపోతే తీసి పెడతారంటే ఆ డైరెక్టర్ని పిలవండి అన్నారు. నేను పిలిచి ఏం చదువుకున్నావయ్యా నువ్వు అని. నేను ఇంటర్ చదివాను సార్. ఏ గ్రూప్? బైపీసీ. ఓకే, నీకు హార్ట్ ట్రాన్స్లేషన్ గురించి తెలుసా నీకు అని అంటే, చదవడం తప్పితే తెలియదు సార్ అది మామూలుగా. అప్పుడు ఈ యూట్యూబ్లో ఏమి లేవండి, మనం తెలుసుకుందాం అంటే. ఇప్పుడైతే ఈజీగా ప్రతిదీ సెర్చ్ చేసుకోవచ్చు, అప్పుడేమీ లేదు. అసలు ఆపరేషన్ ఎలా చేస్తారు తెలుసా, అది ఇక్కడ మనకు లేదు, ఇక్కడ హైదరాబాద్లో కూడా లేదు, ఢిల్లీలో ఉంది, లేదంటే ఎక్కువ ఇటువంటి సింగపూర్లో చేస్తుంటారు, లేకపోతే యూఎస్లో చేస్తుంటారు. చెప్పండి వచ్చి, నువ్వు ఇలా పెడితే అందరు నవ్వుతారయ్యా ఈ క్లైమాక్స్కి, ట్రైన్ గుద్దేసిన ట్రైన్ కింద పడిపోయాడు, వాడు తీసుకొచ్చి వాడు హార్ట్ని పెట్టారు అందరికి చాలా ఆశ్చర్యస్పదంగా ఉంటుంది, ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఓకే అంటే నాయుడు గారు ఆలోచనలో పడ్డారండి. అంటే తీస్తే ఇంటెలెక్చువల్గా ఉండాలి కదా సినిమా, మళ్ళీ అందరితో విమర్శలు తెచ్చుకోకూడదు కదా. సరే ఒకరోజు ఇంకా మేము షూటింగ్ ఇంకో 1 వీక్లో 10 డేస్లో వెళ్తాం అనగా, ఆర్పి చౌదరి గారికి నాయుడు గారు ఏదో మాటల్లో ఆయన స్టూడియోకి వస్తే చెప్పారు. చెప్తే ఆయన విని సినిమా అంతా బాగుంది కానీ క్లైమాక్స్ మార్చండి. మంచిదంటే అప్పుడు శ్రీకాంత్ గారికి హిట్లు లేవండి, కొంచెం ఫ్లాప్లు ఉన్నాయండి. శ్రీకాంత్ సినిమాలు లేవు. నేను వెంకటేష్ మీద నాలుగు కోసుకుంటేనే ఎవడో చూడలేదు, ఇక్కడ పెద్దగా సక్సెస్ జనంలోకి వెళ్ళలేదు. శ్రీకాంత్ గుండె కోసుకుని గుండె ఇస్తే ఎంతవరకు చూస్తారు అది. నాయుడు గారు క్లైమాక్స్ డిసప్పాయింట్ చేస్తున్నాం వల్ల. పెద్ద గొప్ప డాక్టర్ గారు, ఒక గొప్ప ప్రొడ్యూసర్ చెప్పడంతో మా నాయుడు గారు కూడా ఆలోచనలు పడి మహేష్ క్లైమాక్స్ మార్చేసాము. అందరికి నేను ఆలోచనలు పడ్డాను. ఇప్పుడు కష్టం ఇదే క్లైమాక్స్ అంటే నాయుడు గారు సినిమా స్టార్ట్ చేయరు. సరే క్లైమాక్స్ మారుస్తానంటే చేసిన షూటింగ్కి వెళ్దాంలే అంటారు. అటు ఇటు ఆలోచించి సార్ అప్పుడు అందరి డేట్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి సార్, క్లైమాక్స్ మంచి లాస్ట్లో ఉంది కాబట్టి క్లైమాక్స్ మార్చేద్దాం సార్, ముందు మనం షూటింగ్ వెళ్ళిపోతాం, డేట్ వేస్ట్ అవుతాయి కదా సార్, ఈ క్లైమాక్స్ కొత్తగా ఆలోచించాలి, టైం పడుతుందండి, ఈ లోపల డేట్లు అంతా మరి పోతుంది కదంటే సార్ షూటింగ్ కనెక్ట్ చేశారు. అలా షూటింగ్ వెళ్ళిపోయినా ఇంకా క్లైమాక్స్ ఒకటే మిగిలిపోయింది. ఓకే, ఈ షూటింగ్ స్టార్ట్ అయిన ఒక 1 వీక్ మా రామానాయుడు గారికి సీట్ కన్ఫర్మ్ అయిందండి, ఎంపీ సీట్. క్యాన్వాసింగ్ బాపట్ల.
వెళ్తే ఇంకా ఇంకా అయిపోయింది, క్లైమాక్స్ ఒకటే తీయాలి. ఇంకా ఎవరు ఒప్పుకోవట్లేదు క్లైమాక్స్కి. ఇంకా నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఛాన్స్ ఇవ్వండి సార్, ఒక్కరోజు ఇవ్వండి సార్, తీస్తాను సార్ ఇది. ఎంచేదంటే వినగానే నేను ఫీల్ అయ్యాను, ఇమీడియట్లీ మీకు చెప్తే మీరు ఫీల్ అయ్యారు. మధ్యలో వాళ్ళు దాన్ని లాజిక్లు చెప్తున్నారు, బట్ సినిమాకి కొన్ని లాజిక్లు ఉండవు సార్. ఇది స్క్రీన్ ప్లేలో వెళ్ళిపోవచ్చు, నేను తీసి చూపిస్తాను, కాదంటే వేరే క్లైమాక్స్ చేద్దాం సార్. సరే ఓకే అన్నారు, నాయుడు గారు ఒప్పుకున్నారు. ఆ విధంగా క్లైమాక్స్ తీసామండి. తీసిన తర్వాత నాయుడు గారు ఒక 3-4 రోజుల తర్వాత వచ్చారు, చూశారు మమ్మల్ని. చూసి కానీ అలా స్టన్ అయిపోయారు. ఒక 2-3 సార్లు చూశారు. చూసి ఇంకేం మార్చొద్దమ్మా, ఇదే క్లైమాక్స్ ఫిక్స్ అన్నారు. ఆ విధంగా అది క్లైమాక్స్. అసలు ఆల్టర్నేట్ క్లైమాక్స్ రాశారు సార్, రాయలేదా దానికి? ఆల్టర్నేట్ క్లైమాక్స్ ఏమన్నా? పోసాని మురళి గారు ఒక 2-3 వెర్షన్లు రాశారండి, నాకు నచ్చలేదు. అంటే నేను మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయిన ఉంటుంది. అంటే అతను పోసాని మురళి గారు నాకు ఫస్ట్ టైం అలా చెప్పినప్పుడు నాకు తెలియకుండా నాకు కళ్ళం నీళ్ళు తిరిగాను. ఆయన ఎన్ని చెప్పినా కూడా నాకు ఆ ఫీల్కి ఏమాత్రం రీచ్ కాలేదండి. అప్పుడు నేను ఇదే మొత్తానికి ఇప్పుడు అది పెద్ద క్లాసిక్ అయిపోయింది. అవునండి, అవును. ఎందుకంటే నిజంగా ఒక హ్యాపీ ఎండింగ్ ఉండుంటే ఇప్పుడు నేను అసలు మిమ్మల్ని అంత అడ్మైర్ చేసుకోండి. అవునండి, హ్యాపీ ఎండింగ్ అంటే మామూలుగానే ఉండేదండి. మామూలు సినిమా మామూలు డైరెక్టర్ అనిపించడం ఉంటుంది. దాంతో ఈ రోజుకి నాకు చెప్తుంటారు. అదే సార్, అంటే మొన్న ఒక రైటర్ అన్నమాట, ఒక ఆయన ఎంఆర్ఓ అండి, నెల్లూరులో ఉంటాడండి. ఆయన రిటైర్డ్ అయిపోయాడు. ఆయన నవల్స్ అవి రాస్తుంటారట. ఈ మధ్య మామూలుగా సినిమాలు చూస్తూ ఈ సినిమా చూశాడండి. ఆయనకు బాగా నచ్చి ఈ సినిమా గురించి ఒక పెద్ద ఎనాలిసిస్ చేస్తూ ఒక ఏదో పిహెచ్డి లాగా రీసెర్చ్ చేసి నాకు మంచి అప్రిషియేషన్ ఇచ్చాడు. ఓకే సార్, మొత్తానికి వేర్ ద డ్రామా బిగిన్స్ లాజిక్ ఎండ్స్ అంటారు. క్లైమాక్స్ అదే వర్కౌట్ అయిందని చెప్పాలి. 100%. ఎందుకంటే ఆ ఎమోషన్ తీసుకెళ్ళిన తర్వాత ఇలా జరిగిద్దా జరగదా అని ఏమీ లేదు, అంత ఇన్వాల్వ్ అయిపోయింది. అదే ఇప్పుడు అదే సోమరాజు గారు ఆ సినిమా చూశారండి. రఘురామకృష్ణరాజు గారు, డాక్టర్ సోమరాజు గారు అంతా చూసి ఆయన బయటకు వచ్చి ఎవరు డైరెక్టర్ అన్నాడు. వెళ్తే సార్ ఒక 5-6 నెలల క్రితం మీరు అబ్జెక్షన్ పెట్టేది ఈ క్లైమాక్స్కి. అవునయ్యా, నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది, కానీ మ్యాజిక్ చేసావయ్యా సినిమాలను. నేను డాక్టర్ అన్న విషయం మర్చిపోయినా, ఏడ్చానయ్యా నేను సినిమాని సీన్లో. కౌలించుకున్నారంటే రఘురామకృష్ణరాజు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. నాయుడు గారు ఫుల్ హ్యాపీ అండి. కానీ నిజంగా పర్ఫార్మెన్స్ విషయంలో కూడా సార్ అప్పటిదాకా శ్రీకాంత్ గారిని చూసిన తీరు వేరే, మీరు చూపించిన తీరు వేరే. అసలు అంటే అప్పటికి శ్రీకాంత్ గారు దాదాపు ఒక 50 సినిమాలు చేశారండి. ఆయన ఆ సినిమా అట్లలో ఉన్న పెర్ఫార్మెన్స్ వేరండి. అదే సార్, ఈ సినిమా నుంచి ఆయన పెర్ఫార్మెన్స్ ఒక రేంజ్ ఉంటుందండి. ఆ తర్వాత దీని తర్వాత ఆయన మహాత్మాను ఒకటి చేశారు, కట్నం ఒకటి చేశారు, డిఫరెంట్ అంటే ఈ సినిమా దగ్గర నుంచే శ్రీకాంత్ ఆల్రౌండర్, ఏదైనా చేయగలుగుతాడు ఆయన అనేసి మంచి తెలుస్తుంది. నిజంగా అది క్లైమాక్స్ ఆయన చెప్పే డైలాగ్స్ ఇప్పుడు కూడా మీమ్స్ రూపంలో వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య బాగా రీసెంట్ గా బాగా ట్రెండింగ్ అయిందండి. మొన్న మధ్య శ్రీకాంత్ గారు, రాశి గారు కూడా ఏదో ఫంక్షన్కి వెళ్తే ప్రసాద్ ల్యాబ్కి, అక్కడ కూడా ఎక్కువ ఈ ప్రేయస్ రవికి సంబంధించిన సాంగ్స్ అవి వేసి దాని మీద ఎక్కువ మీమ్స్ వచ్చాయి. అవును సార్, నిజంగా అసలు యాక్చువల్గా నాకు అదే మిమ్మల్ని ఎప్పుడు కలిసినా సార్ నాకు ఆ క్వశ్చన్ అడగాలనిపించేది. అసలు ఏ ధైర్యం, ఎందుకంటే కొత్త డైరెక్టర్ కదా, ఏదైనా సరే కాంప్రమైజ్ అవ్వాలి, ఒప్పుకోవాలి, ఇది నడుస్తూ ఉంటుంది. అలాంటిది ఆయన అసలు కళాఖండిగా ఎలా ఉన్నాడు, ఇదే చెయ్యాలి అని? అదే అంటే అది ఫస్ట్ సినిమా కాకుండా 3-4 సినిమా అనుకోండి, వేరే రకంగా వెళ్ళిపోతుంది. ఫస్ట్ సినిమా అన్నప్పుడు నాకంటూ ఒక మార్క్ ఉండాలి, నన్ను ఏదో ఒక గుర్తింపు ఉండాలి, భలే తీసాడు సినిమా అంటే. అలాగే ఓపెనింగ్ సీన్ నేనే క్రియేట్ చేసాను, ఆ గాజులు వేసి సీన్ అండి. ఆ తర్వాత క్లైమాక్స్ అండి. ఆ రెండు కూడా అంటే ఓపెనింగ్ సీన్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారండి. ఆ తర్వాత అలా మూడ్లోకి వెళ్ళారు. క్లైమాక్స్ ఇంకా పీక్ అండి. ఇంకా ఎటువంటి వాళ్ళు సరే కంటి తడి పెట్టకుండా ఎవరు బయటకు రాలేదండి. నిజంగా సార్ అది ఒక ఇప్పుడు కూడా అప్పుడు ఏంటంటే చిన్నప్పుడు మేము చూసినప్పుడు నాకు సినిమా అంటే నాకు హీరో చచ్చిపోతే మాకు చిన్నపిల్లలు ఒక ఎమోషన్ అర్థం కాదు. హీరో చచ్చిపోయేంటి బాగా సినిమా అనుకుంటున్నాం. తర్వాత పెరిగే కొద్ది అందరూ సినిమా గురించి మాట్లాడుకుంటూ మళ్ళీ చూస్తే చంద్ర మహేష్ గారు అప్పుడే అంత అడ్వాన్స్డ్ గా, ఎందుకంటే అదే టైంలో ఆర్జీవి గారి ప్రేమ కథ చిత్రంలో సినిమా ఎంత బాగున్నా క్లైమాక్స్ లో చచ్చిపోయిన తర్వాత ఖాళీ థియేటర్లు ఎవరు చూడలేదు. నాకు సుమంత్ గారిది. మీకు సుమంత్ గారు ఉన్నారు కాబట్టి టాపిక్ వచ్చింది, అందరూ చెప్పాలి సార్. ఈ కథ ఆయనే చేయాలండి. ఓకే, సురేష్ రావు కథ ఆయనే చేయాలి. నాయుడు గారు ఫస్ట్ చెప్పండి, నాయుడు గారు, సురేష్ రావు గారు అందరు కూడా సజెస్ట్ చేసింది సుమంత్ గారు. సుమంత్ గారికి ఇది 2వ సినిమా. ఓకే సార్, కాదండి, ఫస్ట్ సినిమా ప్రేమ కథ అండి. ఫస్ట్ సినిమా ప్రేమ కథ.
దాంట్లో ఆయన చనిపోతాడు. రెండో సినిమా ఇది. ఆయన కథ వినే కథ అంతా బాగుంది, క్లైమాక్స్ మార్చండి, క్లైమాక్స్ నేను చనిపోవడం బాగోదు, నిజంగా అది ఇది చనిపోయి ఇది చనిపోతే నాకు బ్రాండ్ పడిపోద్ది, ఈ ప్రతి సినిమా చచ్చిపోతాడు అనేసి అది మారిస్తే నేను చేస్తాను. సార్ నేను నాయుడు గారి దగ్గరికి వచ్చి వద్దు సార్ అది కథ మార్చుకోవాల్సిన పని లేదు, మనం ఇది ఫిక్స్ అయిపోదాం అండి అని చెప్పి అప్పుడు శ్రీకాంత్ గారి తమ్ముడు అనుకున్నాం. ఆ శ్రీకాంత్ గారి తమ్ముడు అనుకున్న దగ్గర మళ్ళీ ఆ కంచి మళ్ళీ శ్రీకాంత్ గారి దగ్గరికి వస్తాం. శ్రీకాంత్ గారి దగ్గర వచ్చి అంతా ఫిక్స్ అయిపోయిన తర్వాత నాకు కష్టాలు స్టార్ట్ అయ్యాయి. క్లైమాక్స్ మార్చండి మొదలు పెట్టారు. సార్ అదేదో ముందే అంటే సినిమా స్టార్ట్ అయ్యేది కూడా కాదండి. అంతా అయిపోయి ఇంకొక 1 week లో షూటింగ్ స్టార్ట్ అవుతుందనగా ఈ డిస్కషన్ వచ్చింది. క్లైమాక్స్ మరి ఇది అయిపోయింది, అలా వద్దన్నారు అందరినీ, క్లైమాక్స్ మార్చు సరే మారుద్దాం సార్ అని చెప్పి సినిమా అంతా చేసేసి గట్టిగా పట్టుకుని నాయుడు గారిని, సార్ ఇదే క్లైమాక్స్ చేద్దాం సార్, కాకపోతే మారుద్దాం, ముందు తీసి చూపిస్తాం మీకు, సరే అనేసి నాయుడు గారు పర్మిషన్ ఇచ్చారు. మొత్తానికి అదొక చాలా ఇన్స్పిరేషన్ అయిపోయింది సార్ చాలా మందికి. అమ్మో వీళ్ళ కొత్త వాళ్ళ దగ్గర ఏదో విషయం ఉంటుంది, దానికి ఒక ట్రెండ్ మీరు అయితే అప్పుడు సృష్టించారు ఇంకా ఆ సినిమా. అంటే ప్రతి కొత్త డైరెక్టర్ దగ్గర ఏదో ఒకటి ఉంటుందండి, అది దానికి కొంచెం ఫ్రీనెస్ ఇస్తే ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు. లేదు మార్చాలని ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు అనుకోండి అది కష్టం అవుతుంది. ఇప్పుడు చాలా కథలు చాలా మంది డైరెక్టర్లు కొత్త డైరెక్టర్లు ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోతుంది. ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్మెంట్ లేదా హీరోయిన్ ఇన్వాల్వ్మెంట్ పోతుందండి. ఆ ఇన్వాల్వ్మెంట్ కి కాకుండా వాళ్ళకి లొంగకొని ఉన్న డైరెక్టర్లు సక్సెస్ అయ్యారండి. అవును సార్. వాళ్ళకి లొంగిపోయిన డైరెక్టర్లో ఆ కొత్తదనం పోతుందండి, ఫ్రెష్ పోతుంది.